ఈరోజు ఆంక్షల పేరు మీద ఆజ్ఞల పేరు మీద పుట్టినప్పునే బర్త్డేని ఘనంగా జరిపిన చరిత్ర లేదు. లేకపోగా ఈరోజు ఉన్నది చదువు మనకు లేని చదువు లేని కారణంగా మనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఈరోజు అంటే ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు పూలే అంటే బీసీలు ఈ రోజున జిల్లాలో కలెక్టర్ గారు వ్యవహరించినటువంటి తీరు యావత్ జిల్లా ప్రజలనే కాకుండా మరి బీసీలందరినీ అవమానపరిచే విధంగా అంటే తన నిరంకుశ ధోరణితో ఏమాత్రం బీసీలంటే లెక్కలేదు, ప్రజాప్రతినిధులంటే లెక్కలేదు. ఆయన ఒక డిక్టేటర్ లాగా అంటే ఎట్లా నడుస్తుందంటే గారు కూడా మొదటి నుంచి కూడా ఇటువంటి వాళ్ళే నచ్చుతుంది. ఎందుకంటే ఆయన పదే పదే ఈయనను మెచ్చుకోబట్టి ఈయన ఇష్టారాజ్యంగా నేను ఒక మోనోపాలి లాగా వ్యవహరిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మరి విడగొట్టాలనేటువంటి నినాదం విడగొట్టు పాలించేటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్ర లెవెల్ ఎలా చేస్తున్నాడో అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టడం అయితేమి, వర్గాల మధ్యన చిచ్చు పెట్టడం అయితేమి, చేయండి చేసినట్టుగా ఎట్లయితే చెప్పుకోగలుగుతున్నారో ఇవాళ సేమ్ అదే పద్ధతిలో అదే విధానంలో జిల్లా కలెక్టర్ గారు కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే విడగొట్టాలనేటువంటి నినాదం అంతకుముందు ఎప్పుడైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరు కలిసి అది ఒక జ్యోతిరావు పూలే జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, జగజ్జీవన్ రామ్ జయంతి కావచ్చు, సంజయ్ గారి జయంతి కావచ్చు, ఏదైనా సరే అందరం కలిసికట్టుగా చేసేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఈ ప్రోగ్రాం వాళ్ళకు తెలియకుండా ఆ ప్రోగ్రాం వీళ్ళకు తెలియకుండా ఇట్లా మేనేజ్ చేస్తూ విడగొడుతూ మరి వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినవి పెట్టుకొని బీసీలకు అడుగడుగున హాస్టళ్లలో ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ బీసీ స్కాలర్షిప్లలో ఇబ్బందులు ఉన్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్లు మరి జిల్లాలో ఇంతవరకు కూడా కనీసం ఎందుకంటే మరి ఆయనకు విలువ ఇవ్వట్లేదు అంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారికి. అక్కడ ముఖ్యమంత్రి గారు ఇవ్వట్లే, ఇక్కడ కలెక్టర్ గారు మాట ఎందుకంటే ఆయన కూడా బీసీ కాబట్టి ఒక బీసీ ఉప ముఖ్యమంత్రిని పెట్టుకొని మనం ఇంతవరకు బీసీ భవన్కు స్థలం కూడా కేటాయించలేదంటే మన డెవలప్మెంట్ ఏ పార్టీ అన్న సంగతి అర్థమైపోతుంది. ఈ రకంగా అంటే చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా బీసీలను ఓటు బ్యాంకుగా ట్రీట్ చేస్తున్నాడు తప్ప పదే పదే తనకు అవసరమైనప్పుడు బీసీలు పేటెంట్ రైట్గా చెప్పుకుంటున్నాడు తప్ప బీసీల అభివృద్ధి కొరకు ఏమాత్రం కూడా అంటే ఎవరైతే భయపెట్టించి డిమాండ్ చేసి ఆయనను బెదిరిస్తారో వాళ్ళకు మాట వింటాడేమో, వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి పద్ధతులకి తెచ్చుకుంటాడేమో తప్ప నిజంగా బీసీలకు ఒరగబెట్టింది ఈ రోజు వరకు కూడా ఇంతవరకు జిల్లాలో బీసీల కొరకు చేసింది ఏముంది అని సంగతి చెప్తున్నా. బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేసినారు, దానికి డబ్బులు ఇవ్వరు. అసలు ఇంత అత్యధికంగా ఉన్న వాల్మీకులకు ఇంతవరకు ఫెడరేషన్ ఏర్పాటు చేయలేదంటే ఆయనకు బీసీలకు ఏమాత్రం ప్రేమ ఉందన్న సంగతి అర్థమవుతుంది. జరిగిన అవమానాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళపైన వ్యతిరేకతను చూపించి తీరుతారన్న సంగతి సందర్భంగా తెలియజేస్తున్నాం.